ఇక భద్రాద్రి జిల్లా కిన్నెరసాని జింకల పార్కు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పార్కు ఏర్పాటై 4 దశాబ్దాలు పూర్తయింది. 1974 సెప్టెంబర్ 29న ప్రారంభమైన పార్కు క్రమంగా విస్తరించింది. కిన్నెరసాని పార్కును నాడు సీఎం జలగం వెంగళరావు హయాంలో ప్రారంభించారు. అయితే ఇప్పుడు 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జింకల పార్కు 40వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జింకల పార్కులో ప్రారంభ సమయంలో 30 దుప్పులు మాత్రమే ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దుప్పులు 137, మూషిక జింకలు 4, కొండగొర్రె 1 పార్కులో సంచరిస్తున్నాయి. 4 దశాబ్దాలుగా వచ్చే పర్యాటకులను ఈ పార్కులో ఉన్న వన్యప్రాణులను ఆకట్టుకుంటున్నాయి. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకపోవడంతో పార్కు విస్తీర్ణాన్ని ఇప్పుడు 260 హెక్టార్లకు పెంచారు. జూపాటు బయోసాటు పథకం కింద ₹1,25,00,000 మంజూరయ్యాయి. దీంతో చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. ఇక సందర్శకుల కోసం జిపాబుల్ ట్రాక్ నిర్మించనున్నారు. అది నిర్మిస్తే పర్యాటకులు ఎంచక్కా పార్కులో సంచరిస్తూ దుప్పులను అతి దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. దుప్పుల సంరక్షణకు స్థానికంగా ఉన్న సిబ్బంది మేత తీసుకొచ్చి వేస్తుంటారు. ప్రత్యేకంగా దాన వేస్తూ సంరక్షిస్తున్నారు. అయితే మంగళవారానికి 4 దశాబ్దాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుప్పులతో పాటు మూషిక జింకలు ఈ పార్కు వచ్చే పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 2017లో వాటిని తీసుకొచ్చి పార్కులో వదిలారు. ఇక ప్రస్తుతం అవి 4 ఉన్నాయి. అటు కొలనులోనూ కూడా బాతులు 15, హంసలను పోలిన 2 బాతులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా పార్కును మరింత డెవలప్ చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.